హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్ నవోదయ విద్యాలయ సమితిలో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైటు హైదరాబాద్ రీజన్. సో ఈ పూర్తి డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. నవోదయ విద్యాలయ సమితి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో అయితే కాంట్రాక్ట్ బేస్ మీద టీచర్ పోస్టులు అయితే వచ్చాయి. ఇది కూడా హైదరాబాద్ రీజన్లోని. సో ఇక్కడ చూస్తే మీరు హైదరాబాద్ రీజన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టీజీటీఎస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద ఇయర్ 2025-26. ఇక్కడ పబ్లిష్ డేట్ వచ్చేసి మనకి 7/3/2025 అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ లింక్ అయితే పెట్టారు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది నోటిఫికేషన్. సో దీంట్లో మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఫర్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో హైదరాబాద్ రీజన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఎవరైతే టీచర్ పోస్ట్ నవోదయలో ఎదురు చూస్తున్నారో సో అవైతే ఇందులో మనకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టీజీటీఎస్ వాళ్ళకైతే ఈ లింక్ ఇచ్చారు, అలాగే పీజీటీఎస్ వాళ్ళకైతే ఈ లింక్ ఇచ్చారు. ఇక లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ విల్ ఓపెన్ 8/3/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. 18/3/2025 వరకు డేట్ ఉంది. ఇక ఇక్కడ వచ్చారు ఫిజికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ ఫామ్స్ ఉంది కదా, ఇది గూగుల్ ఫామ్స్, దీన్ని ఫస్ట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఫిజికల్గా డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఇవి ఏప్రిల్ 7 నుంచి 9 మధ్యలో అయితే ఫిజికల్గా జరుగుతాయి. డేట్ కూడా ఇచ్చేశారు. ఇక క్యాండిడేట్స్ మస్ట్ అసర్టైన్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్. సో అప్లై చేసుకునే ముందు మనం దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారని చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ టీజీటీ పీజీటీ కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇక్కడ మనం పోస్టులు కూడా లింక్ ఫర్ అప్లికేషన్స్ టీజీటీ వాళ్ళకి, ఇది లింక్ ఫర్ అప్లికేషన్ పీజీటీ వాళ్ళకి. ఇక్కడ టీజీటీలో వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్, హిందీ. ఇక్కడ పీజీటీలో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులు అయితే ఉన్నాయి. సో క్యాండిడేట్ మస్ట్ అసర్టైన్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ మెన్షన్డ్ అబౌవ్ బిఫోర్ ఫిల్లింగ్. సో దీన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదా వెబ్సైట్, అదే వెబ్సైట్. ఇక్కడ డీటెయిల్ కూడా నోటిఫికేషన్ అక్కడ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అదే నోటిఫికేషన్. యూజ్ యువర్ కరెక్ట్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ కంపల్సరీ అవి కరెక్ట్గా ఉన్నాయి, వాడుకోవాలి మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా డీటెయిల్ చాలా జాగ్రత్తగా చదవాలి, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది. చాలా జాగ్రత్తగా చదివి అప్లై చేయాలి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఇక్కడ డీటెయిల్గా మనకి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు పీజీటీకి వచ్చేసి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫ్రమ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఆర్ ఎనీ అదర్ ఎన్సీటీఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అంటున్నారు. ఇక బిఎడ్ డిగ్రీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద క్యాండిడేట్. బిఎడ్ ఉన్న వాళ్ళకైతే రిక్వైర్డ్ అవసరం లేదు. సో ఇది మెయిన్. ఆర్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇది అట్లీస్ట్ 50% మార్క్స్ మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. బిఎడ్ అవసరం లేదు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎన్సీఆర్టీ ఆర్ ఎన్సీటీఏటీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పీజీటీ ఇన్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, నాలెడ్జ్ కంప్యూటర్ మీద కూడా ఉండాలి. అలాగే రెసిడెన్స్ స్కూల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అంటున్నారు. ఇక సబ్జెక్ట్ వైజ్ చూసి మాస్టర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్, మాస్టర్ డిగ్రీలో ఈ సబ్జెక్ట్ చేసి ఉండాలి. సో ఇది మీరు చూసుకోవచ్చు. మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అన్నీ ఇచ్చారు. ఇక టీజీటీ ఇచ్చారు. టీజీటీకి వచ్చేటప్పటికి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఇది కూడా సేమ్.
అలాగే బ్యాచిలర్ హానర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్క్స్ అయితే ఉండాలి. 3 years డిగ్రీ కంటిన్యూటీ ఉండాలి. 2 years అట్లీస్ట్ 2 years ఇన్ ద 3 years డిగ్రీ కోర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ 50% ఉండాలి. లేదంటే పాస్డ్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఉండాలి. బిఎడ్ డిగ్రీ ఉండాలి. ఇవన్నీ మీరు చదువుకొని జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక్కడ కూడా ఇచ్చారు సేమ్. మీకు సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ టీజీటీ హిందీ ఒక సబ్జెక్ట్ ఉండాలి. హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ కంపల్సరీ, మ్యాథ్స్ అలా ఇచ్చారు. ఇక్కడ మనం బాగా చూస్తే ప్రతిదీ కూడా సోషల్ సైన్సెస్, తర్వాత లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్ టీచర్ ఇచ్చారు. డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బిఎఫ్ఆర్. బిఎడ్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రీజనల్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే బిఎడ్ చేసినా కూడా ఫైన్ ఆర్ట్స్లో కూడా ఉండాలి. ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. బిఎడ్ డిగ్రీ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఇక లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years వరకు ఇచ్చారు ఆన్ 1st July 2025 వరకు. ఇక ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 65 years వరకు ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా మనకి డీటెయిల్స్ ఇది. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు మీరు టీజీటీ సంబంధించిన వాళ్ళైతే ఈ లింకు, అది పీజీటీ సంబంధించింది అయితే ఈ లింక్. ఇక్కడ పైన కూడా ఉన్నాయి సేమ్ లింక్స్. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మీరు టీజీటీ అనుకుందాం ఎగ్జాంపుల్. దీని మీద క్లిక్ చేయగానే మీకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇలా అదర్ విండో ఓపెన్ అవుతుంది. చూడండి, అదర్ విండో ఓపెన్ అవ్వగానే మీకు ఏమైంది, ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారు అనేది డీటెయిల్గా ఉంది. ఇక్కడ ఈమెయిల్, మీ ఒరిజినల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అగ్రి అని ఇవ్వండి. తర్వాత సో మీరు ఇక్కడ మిస్టర్ అయితే మిస్టర్ ఇవ్వండి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్ వర్కింగ్లోది ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అంటే క్యాస్ట్, అలాగే డిఫరెంట్లీ ఎబుల్డ్ అంటే ఉంటే అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఇవ్వాలి. డిస్టిక్, పిన్ కోడ్, ఏ స్టేట్లోకి వస్తుంది మీది, ఎక్కడైతే అక్కడ. సో నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక ఫామ్ ఉంటుంది. సో ఇది డీటెయిల్స్. దీన్ని మీరు జస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ మీకు ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ చూస్తే 7 నుంచి 9 ఏప్రిల్ డైరెక్ట్ ఫిజికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళాలి మనం. సెంటర్ అన్ని డీటెయిల్స్ మీకు మెయిల్కి వచ్చేస్తాయి, సో లేదంటే వాట్సాప్కి వచ్చేస్తాయి. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఇమీడియట్లీ ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. సో ఎందుకంటే చాలామంది టీచర్స్కి వెళ్ళాలనుకుంటారు, నవోదయ కానీ గురుకుల్లో కానీ కాంట్రాక్ట్ బేస్ మీద. సో ఇందులో చాలా పోస్టులు అయితే డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇమీడియట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకోండి. అలాగే ఈ లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పోస్టులకి అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.